నేను గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు వ్యక్తుల చేతులకి ప్రైవేటు జపం ఆపేయమని అడుగుతున్నాను. మీ అబ్బాయి, మీరు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీరు తరాల కొద్ది ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ 2450 సీట్లు 2 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోని పేద బిడ్డలు, విద్యార్థులు అవకాశం కోల్పోయారు. వైద్య విద్యను చదువుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఇది మనసుతో చూడమని వేడుకుంటున్నాం. రాజకీయాలు వద్దు, ఆ గొప్ప మాకు అసలు వద్దు. ఆ 17 కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడనే మాట మేము మాట్లాడడం, మేము దాన్ని మర్చిపోతాం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ హయాంలో ఈ కళాశాలలన్నీ మీరే ఇనాగరేషన్ చేయండి, మీరే ప్రారంభించండి. 1000 కోట్లు మాత్రమే కేటాయించండి, మన బిడ్డల యొక్క బ్రతుకులను కాపాడండి. ఎందుకంటే ఆ 2450 సీట్లు కోల్పోయిన వాళ్ళందరిలో ఈ రాష్ట్రంలోని బిలో పావర్టీ లైన్, దానిలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కుల ప్రస్తావన కానీ, నేను పార్టీల ప్రస్తావన కానీ, రాజకీయ ప్రస్తావనలు కానీ వినమ్రంగా, అతి వినయంగా, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా నేను వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ఆ ప్రైవేటు పిచ్చ వదిలేయండి, ప్రభుత్వం పరిధిలో ఉంచండి. బిడ్డలకు మేలు జరుగుతుంది. రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం. మీకే తీసుకోండి, ఆ గొప్పంతా మీరే తీసుకోండి, ఆ ఘనతంతా మీరే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరే చేశారని డాకా ముగించారు. ఇప్పటికే మీరు ప్రతి పని మీరే చెప్పుకుంటున్నారు. మీరు ఇంతటితో ఇది ఆగిపోయిద్దని, మేము వదిలేసే అంశం అని మీరు దయచేసి భావించొద్దని చెప్తున్నాం.